నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యోగా విత్ అనుష. సో ఈరోజు మనం సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఈరోజు నా క్లాస్లో నా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పబోతున్న వీడియోస్ అన్నీ బిగినర్స్కి, ఈ రోజు నుంచి యోగా స్టార్ట్ చేయాలి అనుకునే వారి కోసం, ఆల్రెడీ చేస్తున్న వారి కోసం, అండ్ ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్న వారు అందరూ చేయగలిగే విధంగా నా యోగా ఉండబోతుంది. యోగా అసలు ఎందుకు చేయాలి, యోగా వలన ఉపయోగాలు ఏంటి, యోగా చేయడం వలన మనం ఫిజికల్గా మెంటల్గా హెల్తీగా ఉంటాం, అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం, బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవుతాం, పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ వంటి వ్యాధులు తగ్గుతాయి, తిన్నది అరగకపోవడం ఎయిర్ ఫాల్ ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి. వీటితో పాటుగా మన బాడీలో 7 గ్లాండ్స్ ఉంటాయి. ఆ 7 గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. అండ్ మనం యోగా 25 ఇయర్స్లో స్టార్ట్ చేస్తే మీకు 35 వచ్చినా 25 లానే కనిపిస్తారు, అంటే ఏజ్ స్టాప్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది, దాని వలన ఫేస్ గ్లో వస్తుంది. మీరు యోగా చేసి స్టాప్ చేసినా కానీ అంత త్వరగా వెయిట్ గెయిన్ అనేది అవ్వరు. అదే జిమ్ ఇంకా ఇతరితర ఎక్సర్సైజెస్ చేస్తే మునుపటి ఉన్న దానికంటే కూడా ఎక్కువగా వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను నా ఛానల్లో సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి. 1-2 మంత్స్లోనే మీరు రిజల్ట్ గమనించవచ్చు. అండ్ మీరు ఎప్పుడు సూర్య నమస్కారాలు చేయాలి అని అనుకున్నా ఫస్ట్ ఒక 5 మినిట్స్ ధ్యానం చేయండి, ఓకేనా? సో అప్పుడు మీ మైండ్ అనేది రిలాక్సింగ్గా ఫ్రీగా అనిపిస్తుంది, చేయడానికి రెడీ అవుతారు. అండ్ ఇలా సుఖాసనంలో కూర్చోండి. మీరు చేయగలిగితే బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా పెట్టుకోండి. అండ్ ఇది ధ్యాన ముద్ర. సో ఇలా పెట్టుకొని డీప్ ఇన్హేల్ ఎక్సెల్ చేయండి, అంటే గాలి స్లోగా లోపలికి తీసుకోండి అండ్ స్లోగా బయటికి వదలండి. ఇలా 5 మినిట్స్ చేయండి, అట్లీస్ట్ 5 మినిట్స్ చేయండి. అప్పుడు మీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది, మీరు చేయడానికి రెడీ అవుతారనమాట. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే డైరెక్ట్ మళ్ళీ సూర్య నమస్కారాల్లోకి వెళ్ళకండి, స్ట్రెచెస్ చేయండి, చిన్న చిన్న వార్మప్స్ అనమాట. బాడీని యాక్టివేట్ అవుతానమాట. ఎందుకంటే మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు బాడీ ఎక్కడెక్కడ పట్టేస్తూ ఉంటాయి, లెగ్స్ హ్యాండ్స్. సో అలా కాకుండా ఉండడానికి చిన్న వార్మప్స్ చేద్దాం. సో హ్యాండ్స్ ఇలా తీసుకోండి, స్ట్రైట్ ఇలా రోల్ చేయండి అండ్ రివర్స్. నెక్స్ట్ రివర్స్. నెక్స్ట్ మీ రైట్ హ్యాండ్, సో నెక్స్ట్ బటర్ఫ్లై. ఫుల్ స్వింగ్ చేయాలి. ఎప్పుడు మన బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండాలి, ఏ ఆసనం చేసినా కానీ యోగాలో. అండ్ నెక్స్ట్ మనం చెక్కి చాలాస్గా చేద్దాం. హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా తీసుకోండి. హ్యాండ్స్ అనేవి బెండ్ అవ్వకూడదు, మన స్టమక్ మాత్రమే ముందుకెళ్ళాలి. సో నెక్స్ట్ రివర్స్. రైట్ లెఫ్ట్ చేసాం కదా, లెఫ్ట్ టు రైట్. సో ఇలా వార్మప్స్ అనేవి 5 to 10 మినిట్స్ చేసుకోండి. సో అప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేయడానికి బాడీ అనేది రెడీ అవుతుంది, ఏం ఎక్కడెక్కడ పట్టకోకుండా మంచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసినా కానీ ఇది స్టార్టింగ్ ఆఫ్ మ్యాట్ మాత్రమే స్టార్ట్ చేయాలి. లెగ్స్ 2 పక్కనే ఉండాలి, స్ప్లిట్ చేయడం దూరం పెట్టడం చేయకండి, ఓకేనా? సో ఇప్పుడు
మీ షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ నమస్కార ముద్రలోకి రండి. నమస్కార ముద్ర, ఇందులో ఒక డీప్ ఇన్హేల్ అండ్ ఒక డీప్ ఎక్సేల్ తీసుకోండి. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన. ఈ ఆసనంలో మీ లెగ్స్ అనేది స్ట్రైట్గా ఉండాలి, మీ హ్యాండ్స్ అనేది ఇయర్స్ దగ్గరే ఉండాలి. ఎక్సేల్ పాదహస్త. ఈ పాదహస్తాలో మీ లెగ్స్ అనేది ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి, లెగ్స్ అసలు బెండ్ చేయకూడదు. లెగ్స్ బెండ్ చేయకుండానే మీరు మ్యాట్ని మీ హ్యాండ్స్తో టచ్ చేయడానికి ట్రై చేయాలి. మీరు చేస్తూ ఉంటే డే బై డే మీరు లెగ్స్ అనేది బెండ్ చేయకుండానే టచ్ చేయగలుగుతారు. ఇన్హేల్ చేస్తూ అశ్వ సంచలనాసన. మీరు రైట్ లెగ్ బ్యాక్, నీ అండ్ యాంకిల్ అనేది స్ట్రైట్గా ఉండాలి లెఫ్ట్ లెగ్ది. మీ లుక్ అనేది ఎప్పుడు పైకే ఉండాలి. ఎక్సేల్ చేస్తూ ఫలకాసన. దీన్నే ఫ్లాంక్ పొజిషన్ అని కూడా అంటారు. దీనివల్ల మీ ఫుల్ బాడీ ఫ్యాట్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఇన్హేల్ చేస్తూ అష్టాంగ నమస్కార్. ఎక్సేల్ భుజంగాసన. మీ హ్యాండ్స్ అనేది సేమ్ అలానే ఉండాలి. మీ నావిల్ వరకు మాత్రమే మీ బాడీ అనేది లిఫ్ట్ చేయాలి, ప్రెజర్ అక్కడ పడుతుంది. ఇన్హేల్ పర్వతాసన. ఈ పర్వతాసనంలో మీ లెగ్స్ మీ హ్యాండ్స్ స్ట్రైట్ ఉండాలి. మీ హెడ్ ఏదైతే ఉందో దాన్ని మ్యాట్ని టచ్ చేయడానికి ట్రై చేయాలి. ఎక్సేల్ అశ్వ సంచలన. రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, నీ అండ్ యాంకిల్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇన్హేల్ పాదహస్తాసన. మీ లెగ్స్ ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి. మీ హ్యాండ్స్ అనేది మ్యాట్ని టచ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మాత్రమే ప్రెజర్ అనేది స్టమక్ మీద పడుతుంది. ఎక్సేల్ హస్త ఉత్తానాసన. లెగ్స్ స్ట్రైట్గా ఉండాలి. నమస్కార ముద్ర. సో హాఫ్ రౌండ్ ఆఫ్ సూర్య నమస్కారాస్ అయ్యాయి. ఎందుకంటే మనం ఇప్పుడు రైట్ లెగ్తోనే చేసాము, అండ్ లెఫ్ట్ లెగ్తో కూడా చేస్తేనే 1 రౌండ్ ఆఫ్ ఫుల్ సూర్య నమస్కారాస్ అయినట్టు. సమస్థితి, స్ట్రైట్గా నుంచోండి. మీ షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ నమస్కార ముద్రలోకి రండి. ఒక డీప్ ఇన్హేల్ అండ్ ఒక డీప్ ఎక్సేల్ తీసుకోండి. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన. మీ లెగ్స్ స్ట్రైట్గా ఉండాలి, మీ హ్యాండ్స్ అనేది ఎప్పుడు ఇయర్స్ దగ్గరే ఉండాలి. ఎక్సేల్ పాదహస్తాసన. మీ లెగ్స్ స్ట్రైట్గా ఉండాలి, మీ హ్యాండ్స్ ఎప్పుడు మ్యాట్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్హేల్ చేస్తూ అశ్వ సంచలనాసన. లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ ఫ్రంట్లో ఉండాలి. యాంకిల్ అండ్ నీ ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి. ఎక్సేల్ చేస్తూ ఫలకాసన, ఫ్లాంక్ పొజిషన్. ఇన్హేల్ అష్టాంగ నమస్కార్. ఎక్సేల్ భుజంగాసన. నావెల్ వరకు మాత్రమే బాడీ లిఫ్ట్ చేయాలి, అంతే. ఇన్హేల్ పర్వతాసన. లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా ఉండాలి, మీ హెడ్ మ్యాట్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్సేల్ అశ్వ సంచలన. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్, నీ అండ్ యాంకిల్ స్ట్రైట్గా ఉండాలి. మీ ఫేస్ ఎప్పుడు పైకే ఉండాలి, లేదంటే స్ట్రైట్గా ఉండాలి. ఇన్హేల్
పాదహస్తాసన. మీ లెగ్స్ ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి. మీ హ్యాండ్స్ మ్యాట్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్సేల్ చేస్తూ హస్త ఉత్తానాసన. మీ హ్యాండ్స్ ఎప్పుడు ఇయర్స్ని క్రాస్ చేయకూడదు, ఇయర్స్ దగ్గరే ఉండాలి. నమస్కార ముద్ర, సమస్థితి. సో ఇది ఫుల్ రౌండ్ ఆఫ్ సూర్య నమస్కారాస్ మనం చేసాం. సూర్య నమస్కారాలు మొత్తం 12 పొజిషన్స్. మనం లెఫ్ట్ లెగ్తో 12, రైట్ లెగ్తో 12 చేస్తున్నాం కాబట్టి 12 × 2 24 పొజిషన్స్ చేస్తామన్నమాట. అండ్ ఈ యోగా అనేది బ్యాక్ బోన్ సర్జరీ అయిన వాళ్ళు, హార్ట్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు, ఎనీ ఇంజురీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసి మీరు ఫాలో అవ్వకండి. మీరు డైరెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ వాళ్ళ పర్యవేక్షణలో ఈ వీడియోస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. అండ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.